ఈరోజు మన క్లాస్ వచ్చేసరికి ఇంట్యుబేషన్. అసలు ఇంట్యుబేషన్ అంటే ఏంటి, ఏ టైంలో ఇంట్యుబేషన్ చేయాలి, ఎందుకు ఇంట్యుబేషన్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది అనస్థీషియా టెక్నీషియన్స్ తమ్ముళ్ళు మీకోసం ఈ వీడియో. మీరు చేసే మిస్టేక్లు ఏమైనా ఉంటే దీంట్లో సరి చూసుకోండి, తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోండి, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వండి. మీకే కాదు, ఐసీయూలో ఎమర్జెన్సీలో పనిచేసి సీనియర్ స్టాఫ్ కూడా ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అసలు మన పేషెంట్కి ఎందుకు ఇంట్యుబేట్ చేయాలి, ఇంట్యుబేట్ ఏ టైంలో చేయాలనే దాని గురించి క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పేషెంట్ ఎందుకు ఇంట్యుబేట్ చేయాలి అంటే, పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి మనం పేషెంట్కి ఇంట్యుబేషన్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఏ కండిషన్లో ప్రివెంటివ్ యాస్పిరేషన్, ఏదైనా ఒక పేషెంట్ యాస్పిరేషన్ అవుతుంది అనే ఒక కండిషన్లో ఉన్నప్పుడు ముందుగానే మనం ఇంట్యుబేట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రెస్పిరేటరీ అరెస్ట్, సివియర్ ఎస్ఓవి, రెస్పిరేటరీ అరెస్ట్, పల్మనరీ ఎడిమా, ఈ కేసుల్లో మనం కంపల్సరీగా ఇంట్యుబేట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి హైపాక్సిక్ బ్రెయిన్ సీజర్స్. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి హైపాక్సిక్ బ్రెయిన్ సీజర్స్ వస్తాయో, అవి కంటిన్యూగా సీజర్స్ వస్తూనే ఉంటాయి, కంపల్సరీగా ఆ టైంలో మనం ఇంట్యుబేట్ చేయాలి. ఇంకోటి వచ్చేసరికి రెస్పిరేటరీ మజిల్ పారాలసిస్. ఇది ఏ కండిషన్లో వస్తాయి, ఓపీ పాయిజనింగ్ అంటే ఆర్గానిక్ ఫాస్ఫేట్ పాయిజన్లో ఈ రెస్పిరేటరీ మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కంపల్సరీగా మనం ఇంట్యుబేట్ చేసుకోవాలి. అవి ఉదాహరణ వచ్చేసరికి నవక్రన్, మోనోకోటోక్రోస్ అనే పాయిజన్లో మనం ఇంట్యుబేట్ చేస్తూ ఉంటాం. ఇంకా వచ్చేసరికి ఐ స్పైనల్. ఎప్పుడైతే మన పేషెంట్కి స్పైనల్ ఇస్తామో అది కొంచెం ఐ వెళ్ళిపోయి T3, T2, T4 దాకా వెళ్ళిపోయి మజిల్ ఎప్పుడైతే రెస్పిరేటరీ మజిల్కి ఇన్వాల్వ్ అవుతుందో ఆ టైంలో పేషెంట్ డిఫికల్టీ ఏరియా చెప్పినప్పుడు మనం కంపల్సరీగా పేషెంట్కి ఇంట్యుబేట్ చేయడం అనేది ఉత్తమమైన పని. ఇలాంటి కండిషన్లో మనం ప్రివెంటివ్గా పేషెంట్కి ఇంట్యుబేట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఇంట్యుబేషన్స్ ఏ టైంలో చేయొచ్చు. ఎమర్జెన్సీ అంటే యాక్సిడెంటెడ్ కేసులు, అంటే పేషెంట్ ఆర్టీఐ కేసులు వస్తాయి. మనం ఏదైనా ఒక పేషెంట్కి ఇంట్యుబేట్ చేయాలి అనే ఇండికేటర్ ఎప్పుడు తెలుస్తుందంటే మనకి జీసీఎస్ అనేది బిలో 8 ఉన్నప్పుడు. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను జీసీఎస్ అంటే ఏంటి, ఇంట్యుబేషన్కి ఎంత ఉంటే ఇంట్యుబేషన్ చేయాలనే దాని గురించి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బిలో 8. ఈ ఎమర్జెన్సీ కేసుల్లో మనం డిఫికల్టా నాన్ డిఫికల్టా అనేది చూసే టైం ఉండదు. ఆ టయానికి మనకి స్టిలేటా, బూజినా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి పేషెంట్కి ఇంట్యుబేట్ చేసి ఆ టైంలో పేషెంట్ అనేది మనం సేవ్ చేయాలి. ఎప్పుడు మనం ఈ మలాంపట్టి గ్రేడ్స్, ఈ డిఫికల్టీ ఎయిర్వే, థైరోమెంటల్ డిస్టెన్స్ని ఎప్పుడు చూస్తామంటే మనం ఎలెక్టివ్ కేసులు అంటే ఇంకా మనం నెక్స్ట్ ఒక 1 అవర్లో ఇంట్యుబేట్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక 10 మినిట్స్లో ఇంట్యుబేట్ చేయొచ్చు, లేదా ఎలెక్టివ్గా సర్జరీకి పోస్ట్ చేసిన కేసులు అయితే నేను ఇట్లా ఏదైనా కేసుకి మనం ఈ యొక్క మలాంపట్టి గ్రేడ్స్ కానీ, ఈ థైరోమెంటల్ డిస్టెన్షన్ కానీ, ఈ డిఫికల్ట్ ఎయిర్వే మేనేజ్మెంట్ అనేది మనం ఆ పేషెంట్లో చూడవచ్చు అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరు చూసే అంత టైం ఉండదు, ఎమర్జెన్సీ ఇంట్యుబేట్ చేస్తాము. దాని గురించి మీరు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉండదు, కానీ ఒక ఐడియా అయితే ఉంటుంది మీకు కూడా. ఎందుకు అంటే మీకు ఎప్పుడైతే ఆ థైరోమెంటల్ డిస్టెన్స్ని చూడటం వచ్చిందో, లేదా ఆ పేషెంట్కి మలాంపట్టి గ్రేడ్ ఏ క్లాస్లో ఉందని తెలిసిందో, అప్పుడు ఆ ఎమర్జెన్సీలో కూడా ఇది డిఫికల్ట్ ఇంట్యుబేషన్లో మనం ఏమేమి రెడీ చేసుకోవాలనేది ఒక ఐడియా, అవగాహన అనేది వస్తుంది.
కంపల్సరీగా మీరు డిఫికల్ట్ ఇంట్యూబేషన్ ఉంటే పేషెంట్కి మీ దగ్గర మెకాయ్ బ్లేడ్ ఒకటి, బూజీ ఒకటి, స్టిలేట్ ఒకటి, చిన్న సైజు ట్యూబ్స్ అనేవి అవైలబుల్లో ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఇక నెక్స్ట్ మనం ఈ సర్జరీ పేషెంట్లో మనం ఎలా థైరోమెంటల్ డిస్టెన్స్ చూడాలి, ఎలా మనం మలంపట్టిక రేట్ చూడాలి అంటే థైరోమెంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 6-6.5 అనేది నార్మల్. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఈ థైరో నుంచి ఈ మెంటల్ డిస్టెన్స్ అనేప్పుడు 3 ఫింగర్స్ని ఇలా పెట్టి చూసినప్పుడు ఈచ్ 1 ఫింగర్ మనం 2 సెంటీమీటర్స్ పెట్టి 3 ఫింగర్స్ కానీ ఉంటే అది నార్మల్ ఇంట్యూబేషన్ అనేది మనకు అర్థమైపోద్ది. లేదు 2 ఫింగర్సే ఉందంటే కంపల్సరీగా అది డిఫికల్ట్ ఇంట్యూబేషన్ అనేది మనకి ముందుగానే అసెస్మెంట్లో తెలిసిపోద్ది. కాబట్టి మనం కంపల్సరీగా ఈ థైరోమెంటల్ డిస్టెన్షన్ అంటే ఏంటి, ఎన్ని ఫింగర్స్ ఉండాలి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మలంపట్టిక రేట్స్. మలంపట్టిక రేట్స్లో అసలు ఏమేమి యూలు కనపడతాయి, ఎన్ని క్లాసెస్ ఉంటాయి, ఈ క్లాసెస్ ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. మలంపట్టిక రేట్స్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు క్లాస్ 1 వచ్చేసరికి ఫస్ట్ మనకి సాఫ్ట్ ప్యాలెట్ కనిపిస్తుంది, తర్వాత హోలా కనిపిస్తుంది, తర్వాత వచ్చేసరికి ఫేసెస్, తర్వాత పిల్లర్స్ అనేవి విజిబిలిటీ అవుతాయి అన్నమాట. క్లాస్ 2లో వచ్చేసరికి సాఫ్ట్ ప్యాలెట్ కనిపిస్తుంది, మేజర్ పార్ట్ ఆఫ్ ది హోలా మాత్రమే కనిపిస్తుంది, తర్వాత ఫేసెస్ కనిపిస్తుంది. థర్డ్లో వచ్చేసరికి మనకి సాఫ్ట్ ప్యాలెట్, బేస్ ఆఫ్ యూలా మాత్రమే కనిపిస్తుంది. క్లాస్ 4లోకి వచ్చేసరికి ఓన్లీ హార్డ్ ప్యాలెట్ మాత్రమే విజిబిలిటీ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ఏనండి, క్లాస్ 1లోకి వచ్చేసరికి సాఫ్ట్ ప్యాలెట్, ఓలా, ఫాసెస్, పిల్లర్స్ అనేవి విజిబిలిటీగా మనకి కనిపిస్తాయి. క్లాస్ 2లోకి వచ్చేసరికి సాఫ్ట్ ప్యాలెట్, మేజర్ పార్ట్ ఆఫ్ ది ఓలా, ఫాసెస్ మాత్రమే కనిపిస్తాయి. క్లాస్ 3లోకి వచ్చేసరికి సాఫ్ట్ ప్యాలెట్, బేస్ ఆఫ్ ది ఓలా మాత్రమే కనిపిస్తుంది. క్లాస్ 4లోకి వచ్చేసరికి ఓన్లీ హార్డ్ ప్యాలెట్ మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ 1, సెకండ్ 1 నార్మల్ కింద తీసుకున్నా కూడా క్లాస్ 3, క్లాస్ 4 వచ్చేసరికి డిఫికల్ట్ ఇంట్యూబేషన్. మనం విజిబిలిటీని బట్టి పేషెంట్కి అది డిఫికల్టా నాన్ డిఫికల్ట్ అనేది మనకు అర్థమైపోద్ది. ఇక మీకు తెలియాల్సింది ఏంటంటే థైరోమెంటల్ డిస్టెన్స్. థైరోమెంటల్ డిస్టెన్స్ ఎప్పుడు 6 సెంటీమీటర్స్ నుంచి 6.5 అనేది నార్మల్. ఇది మనం 3 ఫింగర్స్ ఉంటే అది నార్మల్ కింద మనం తీసుకోవడమే. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసరికి మలంపట్టిక రేట్స్. మలంపట్టిక రేట్స్లో మొత్తం 4 క్లాసులు ఉంటాయి. ఏ క్లాస్ ఉంటే నార్మల్, ఏ క్లాస్ ఉంటే అబ్నార్మల్ అనేది మనం ఆటోమేటిక్గా తెలుసుకున్నాం. వీటికి మీకు ఫొటోస్ లింక్ చేస్తాను. ఒకసారి మీరు డ్రాయింగ్ వేసినా కూడా అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీకు నెక్స్ట్ వచ్చేసరికి లైవ్లో ఇంట్యూబేషన్ ఎలా చేయాలి, ఏమేమి ఉపయోగించాలి, మాస్క్ ఎలా పట్టుకోవాలి, బాయిల్స్ మిషన్లో ఎలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి, వెంటిలేటర్ సెట్టింగ్స్, ఇంట్యూబేషన్ చేసిన తర్వాత ETCO2 వేవ్ ఫామ్ ఎలా వస్తుంది, అది ట్రైకియాలో ఉందా, ఈసోఫాగస్లో ఉందా, మీకు నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా ఇంట్యూబేషన్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ని మీరు ఆదరిస్తేనే నేను మరెన్నో వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.